నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో 200 పేజీలతో రెండో ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది సిట్. ఈ ఛార్జ్ షీట్ లో జగన్ సన్నిహిత అధికారుల పాత్రపై కీలక ఆధారాలను పొందుపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల కాల్ డేటా రికార్డు, గూగుల్ టేక్అవుట్, ఇతర ల్యాప్టాప్ లోని వివరాలను ఛార్జ్ షీట్ లో జోడించినట్లు అధికారులు వెల్లడించారు. టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశమయ్యారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కీలక విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఫిల్మ్ ఫెడరేషన్ స్ట్రైక్ గురించి మంత్రికి సినీ ప్రముఖులు వివరించారు. నిర్మాతల అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని దుర్గేష్ చెప్పారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు మరో షాక్ తగిలింది. ఆయన మేనమామపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలలో టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ ప్రసంగం చేశారు. టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కాబోతుంది. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పేరుతో ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతుంది. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినెన్స్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని వివరించేందుకు డిప్యూటీ సీఎం భట్టి ధన్యవాదాలు చెప్పారు. అయితే తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారనే వాస్తవాలను భట్టి బయటపెట్టారంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో అభివృద్ధిలో తీవ్రమైన క్షీణత కనిపిస్తుందని, ఇలా చూడాల్సి వస్తుందని ఎప్పుడు ఊహించలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందుకు కాగ్ నివేదికే అద్దం పడుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం, చేతకానితనం కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు తగ్గించడంపై హైడ్రా మార్షల్స్ ఆందోళన చేపట్టారు. విధులను బహిష్కరించి తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలతో పాటు ట్రైనింగ్, ప్రజావాణి సేవలు నిలిచిపోయాయి. ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా మార్షల్స్ ఆందోళన టీ కప్పులో తుఫాన్ లాంటిదని కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. ఈసీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంటు నుంచి ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి అనుమతి లేదని పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో వారంతా కేంద్ర ప్రభుత్వం ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఓటర్ల జాబితా సవరణ జరిగింది. అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఈసీ తప్పు చేసిందని రెచ్చిపోవడం కరెక్ట్ కాదని రాహుల్ గాంధీపై విమర్శలు చేయడంతో ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ముంబైలో తొలి షోరూమ్ ను ప్రారంభించిన నెల రోజులలోపే సోమవారం దేశ రాజధాని ప్రాంతంలో తన 2వ షోరూమ్ ను ప్రారంభించింది. ఢిల్లీలోని ఏరో సిటీలోని వరల్డ్ మార్ట్ 3వ కాంప్లెక్స్ లో ఈ షోరూమ్ ను ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేత చావు దెబ్బ తిన్నప్పటికీ పాకిస్తాన్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన భారత్ పై నోరు పారేసుకున్నారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామని, తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రవితేజ రైల్వే పోలీస్ గా కనిపించనున్నారు. టీజర్ లో నాకంటూ ఒక చరిత్ర ఉంది అంటూ మాస్ డైలాగ్ తో అలరించాడు రవితేజ. ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి క్లారిటీ ఇచ్చారు. ఆమె బయట అమ్మాయో సినిమా అమ్మాయో అనేది తెలియదు, కానీ ప్రభాస్ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఏడాదైనా కావచ్చు, లేదంటే వచ్చే ఏడాదైనా ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ప్రభాస్ పెద్దమ్మ అన్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ సంబరి పడిపోతున్నారు. బడా నిర్మాతలతో పోలిస్తే చిన్న నిర్మాతల కష్టాలు వేరని ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలిపారు. ఓ ప్రతిపాదికన కాకుండా అందరికీ వేతనం పెంచి ఇవ్వాలంటే కష్టమని, తాము పాన్ ఇండియా స్థాయి సినిమాలు నిర్మించడం లేదన్నారు ఎస్కేఎన్. టికెట్ ధరల పెంపు లాంటివి చిన్న నిర్మాతలకు వర్తించవన్న ఎస్కేఎన్ తమ కష్టాలు వేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడుతున్న యువ పేసర్ యష్ దయాల్ తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
ఆయనపై నమోదైన లైంగిక ఆరోపణల కేసులు ఆయన క్రికెట్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ కేసుల కారణంగా ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ లో ఆడేందుకు ఆయనపై నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఆయన దేశవాళీ కెరీర్ ను ప్రమాదంలో పడేసింది.